అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. అవును, జీవితంలో ఎన్నో విషయాలు ఎన్నో రకాల మలుపులు తీసుకుంటూ ఉంటాయి. అదే జీవితం. రాజకీయాల్లో జరిగే అసాధారణ పరిణామాలు కొందరిని హీరోలను చేస్తే మరికొందరిని జీరోలు చేస్తూ ఉంటాయి. అసలు రాజకీయాలంటేనే అంతే. అవును, ఏపీ రాజకీయాల్లో త్వరలో కొత్త ఈక్వేషన్లకు వేదిక కాబోతున్నాయని స్పష్టమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించిన ఒక్కటే సింగిల్ పాయింట్ ఎజెండాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టుకుంటే అందుకు బీజేపీ ఏం చేస్తోంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ రేగుతోంది. ఏపీలో సీఎం జగన్ నవరత్నాలు సంక్షేమ పథకాలతో మరోసారి ఎన్నికల్లో గెలుస్తానన్న ధీమాలో ఉన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు అందుతున్న పథకాలు ఎన్నికల గోదాలో తనను మరోసారి విజయం సాధించేలా చేస్తాయన్న నమ్మకం సీఎం జగన్లో కనిపిస్తోంది. అయితే ఏపీలో మరోసారి ఎన్నికల్లో విజయం సాధించడం అంత ఈజీ కూడా కాదని జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. ఎందుకంటే అధికారంలోకి రావడం ఎంత కష్టమో ఆయనకు తెలుసు. అందుకే ఈసారి ఒంటరిగా ఢీకొట్టాలంటూ టీడీపీకి జగన్ అండ్ కో సవాళ్లు విసురుతోంది. కానీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే ఏమవుతుందో టీడీపీకి బాగా తెలుసు. జనసేనకు అంతకంటే ఎక్కువ క్లారిటీ ఉంది. బీజేపీకి అంతకు రెట్టింపు క్లారిటీ ఉంది. కానీ గత ఎన్నికల్లో బీజేపీ అధినాయకత్వంపై చంద్రబాబు డైరెక్ట్ వార్తో కమలం పెద్దలు టీడీపీపై గుస్సాగా ఉన్నారు. అందుకే సోము వీర్రాజు లాంటి నాయకులు టీడీపీతో పొత్తు ఉండదని, చాలా త్యాగాలు చూశామంటూ మొత్తం వ్యవహారాన్ని తేల్చేసి మాట్లాడుతున్నారు. బీజేపీ జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుంటుందని టీడీపీ అనుభవాలు ఇప్పుడప్పుడే మర్చిపోలేమంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. మొత్తంగా ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఒకరికి పొత్తులంటే మహా ఇష్టంగా ఉంటే మరొకరికి త్యాగాలంటే మాచెడ్డ చిరాగ్గా వస్తోంది. ఇంకొకరికి మాత్రం ఎలాగైనా వైసీపీని ఏపీలో ఓడించడం ముఖ్యం. ఇది ఏపీలో ఓవరాల్ సిచ్యువేషన్. బాదుడే బాదుడంటూ జిల్లా పర్యటనలకు బయలుదేరిన టీడీపీ అధినేత వైసీపీ సర్కారును సాగనంపడానికి త్యాగాలకు సిద్ధమంటూ పరోక్షంగా పొత్తు పాట పాడారు. అందరూ కలిసికట్టుగా రావాలని పిలుపునిచ్చారు. అందుకే ఎలాంటి త్యాగానికైనా టీడీపీ సిద్ధమన్నారు. చంద్రబాబు త్యాగాల కామెంట్స్పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఘాటుగా రిప్లై ఇచ్చారు. కలిసి పనిచేస్తామని ఒకరు చెప్తే ఇంకా కలిసి పనిచేసేదేంటని సోము వీర్రాజు కామెంట్స్ చేస్తే అందుకు భిన్నంగా జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు డైరెక్ట్గా చెప్పినప్పుడు ఆలోచిస్తానంటూ పొత్తు కథల్ని కంటిన్యూషన్ చెప్పారు పవన్. ఏపీలో ప్రస్తుతం ఉన్న సమస్యలు చూసి అందరూ కలిసికట్టుగా పనిచేయాలంటున్నారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్లీ వైసీపీ వస్తే ఏపీ అంధకారం అవుతుందన్నారు జనసేనాని. వైసీపీ పాలన అస్తవ్యస్తంగా ఉన్నది చూసి ఏపీ భవిష్యత్తుకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నానని అన్నారు. అందుకు జనసేన ఒక అడుగు ముందుకేస్తుందన్నారు పవన్. వైసీపీని ఓడించేందుకు అందరూ కలిసి పనిచేయాలన్నది తన కోరికన్నారు. ప్రత్యామ్నాయం బలమైన శక్తి ఉండాలని చెప్పుకొచ్చారు. పొత్తు లెక్కలన్నీ భవిష్యత్తులో తేలతాయన్నారు పవన్ కళ్యాణ్. ఇంకా ఎన్నికలకు 2 ఏళ్లుందన్నారు. భవిష్యత్తులో పొత్తుల గురించి మాట్లాడుకుందామని అన్నారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా అందరూ కలుస్తారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం చీలకుండా చూడాల్సిందేనని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఏదైనా అద్భుతం జరుగుతుందని తాను భావిస్తున్నట్టుగా చెప్పారు. మరో ప్రజా ఉద్యమం అవసరం. అందరూ కలవాల్సిన అవసరం ఉంది. దానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇస్తాం. అవసరమైతే త్యాగాలు చేస్తాం. జైలు పోవడానికి కూడా భయపడవని మరొక్కసారి ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతున్నారు త్యాగాలకు సిద్ధంగా ఉన్నామని. ఆ త్యాగం గురించి నేను మాట్లాడిన త్యాగం చాలా సందర్భాల్లో మనం గమనించాం. ఇక గమనించడానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సిద్ధంగా లేదని త్యాగదానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ స్పష్టంగా తెలియజేస్తుంది. మనం దేనికి త్యాగం చేయాలి? వీళ్ళ కోసమా? ఈ ఫ్యామిలీ పార్టీల కోసమా మనం త్యాగం చేయవలసింది? ఈ అవినీతి గల రాజ్యాల కోసమా మనం త్యాగం చేయవలసింది?
నాకు పొత్తు అనేది పర్పస్ ఏంటంటే అది ప్రజలకి ఉపయోగపడాలి. పొత్తు ఏదైనా సరే నాకు వ్యక్తిగతంగా నాకు ఎదుగుదలో లేదంటే వీటిని నేను ఎప్పుడు చూడలేదు. ఈ సమస్యలన్నీ చూసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా మంది కలిసి రావాలి. వ్యతిరేక ఓటు చీలిపోతే మటుకు మళ్ళీ ఇంకొకసారి వైసీపీ వస్తే అది ఆంధ్రప్రదేశ్ ని అంధకారంలోకి లేదంటే ఇంక మరింత దిగజారిపోతుంది ఆంధ్రప్రదేశ్ పాలన. ఈ రోజు చూస్తుంటే శాంతి భద్రతల పరిస్థితి కూడా మనకి ఎలా ఉందో తెలుసు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి. భవిష్యత్తులో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తప్ప ఆ దిశగా ఆలోచన నేను చేస్తున్నాను. అలాగే అందరూ ఆలోచించి అందరూ దీని మీద ఒక చర్చ జరపాలి. ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయన్నారు. వైసీపీ పొత్తుల గురించి ఎగిరెగిరి పడుతోందని, పొత్తులు లేకుండా గెలుస్తానని జగన్ భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. నాడు వైఎస్ఆర్, టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. మహాకూటమితో ఎన్నికల్లో గెలిచారన్నారు. ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ తిరిగి కోలుకోలేదన్న బాబు విపక్షాలన్నీ ప్రజల్ని రాజకీయంగా చైతన్యవంతులు చేయాలన్నారు. గొప్పోడు వీళ్ళ నాన్న కాంగ్రెస్లో ఉంటే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు. మహాకూటమి ఏర్పాటు చేశాడు. సిపిఐ, సిపిఎం కూడా పొత్తులు పెట్టుకున్నాడు. అలాంటి సంఘటనలు ఉంటే ఈ నేరులో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఎక్కడ పోయినా కూడా తిరుగుబాటు మార్గం వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అవకతవకలన్నీ ఈ రోజు భరించారు. ఇప్పుడు భరించలేని పరిస్థితికి వచ్చారు. రోడ్డు మీదకి వస్తున్నారు. అది చూసి వీళ్ళ కంపర పుట్టి ఏదో మాట్లాడుతున్నారు. దాన్ని కూడా నేను చెప్తున్నా, వీళ్ళు చేసిన అరాచకాలు మా వాళ్ళకు కొత్త. 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండే నేను ఎప్పుడు కూడా ఇలాంటి ఊహించలా, కల కూడా కల్లా. ఏంటిది? చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పొత్తుతో ఎన్నికలకు వెళ్తారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. 2019 ఎన్నికల్లో మాత్రమే చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి ఘోర పరాజయం పాలయ్యారన్నారు. పొత్తు లేకుంటే డిపాజిట్లు దక్కవని ఆలోచనలో పడ్డారని ఎద్దేవా చేశారు. అందుకే ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే అనైతిక కలయికలో ఉన్నారని, ఇప్పుడు నైతికంగా కలిసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారన్నారు. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా వైఎస్ జగన్ సారథ్యంలో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఎన్నికల్లో మాత్రం అతను పొత్తు పెట్టుకోకుండా పోయాడు. చాలా ఘోరంగా కూడా ఓడిపోయాడు. అవన్నీ కూడా అతను గమనించి ఈరోజు పొత్తు లేకుంటే డిపాజిట్లు దక్కవు అని చెప్పే ఆలోచనతో ఎవరితో అయినా పొట్టు పెట్టుకునేదానికి అతను సిద్ధంగా ఉన్నాడు. ఇక అందరూ కూడా అంటూ ఉంటారు, నేను అనడం లేదు, దత్తపుత్రుడని. మరి ఆ విధంగా వాళ్ళ కలయిక ఇప్పటికే అనైతికంగా ఉంది. దాన్ని నైతికంగా కలయిక తీసుకొని ఎన్నికల్లో పోటీ చేయాలనే భావంతో ఆలోచన చేస్తూ ఉండొచ్చు. వారు కాదు, ఇంకా ఎవరైనా ఏ పార్టీలైనా కూడా వారితో కలిసి పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్కు సంబంధించి మరింత విశ్లేషణని, సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ లైవ్లో అందిస్తారు. వసంత్, చెప్పండి. మనం కొద్ది రోజుల కిందట కూడా చూసాం పవన్ కళ్యాణ్ కామెంట్స్ని, వ్యతిరేక ఓటు చీలనం అని చెప్పి తాజాగా చేసినటువంటి కామెంట్స్ని కూడా మనం చూసాం. సో దీన్ని బట్టి సానుకూలంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే బీజేపీ కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. ఈ కామెంట్స్ని ఎలా చూడొచ్చు మనం, పవన్ కళ్యాణ్ కామెంట్స్ని? ప్రస్తుతం జనసేన అధినేత చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో బీజేపీ పూర్తిగా అంతర్మందనంలో ఉందని చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి బీజేపీ ఇప్పటికే జనసేనతో పొత్తులో నడుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను పూర్తిగా బీజేపీ అధిష్టానం, కేంద్ర అధినాయకత్వం దృష్టిలో పెట్టేందుకైతే సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో బీజేపీ, జనసేన కలిసి అడుగులు వేయాలి, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడాలి, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలి. మరోవైపు ఏదైతే అనుకున్నటువంటి లక్ష్యం 2024 కావచ్చు లేదా 2023 కావచ్చు, ఎన్నికలు వస్తే అందుకు సన్నద్ధమై ముందుకు వెళ్ళాలి అనేది ప్రధానంగా బీజేపీ, జనసేన పెట్టుకున్నటువంటి టార్గెట్. కానీ అందుకు భిన్నంగా జనసేన పార్టీ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కానీ, అంటే జనసేన పవన్ కళ్యాణ్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కానీ, లేదంటే చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ పూర్తిగా అందుకు విరుద్ధంగా ఉన్నాయి అనేది జనసేన పార్టీ, బీజేపీ భావిస్తోంది. కానీ ఇక్కడ జనసేన అధినేత గతంలో ఆవిర్భావ సభ సందర్భంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలను స్వాగతించినటువంటి బీజేపీ గత కొద్ది రోజులుగా అయితే రోడ్ మ్యాప్కి సంబంధించినటువంటి
అంశంలో నెలకొన్నటువంటి కన్ఫ్యూజన్కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాలని కూడా బీజేపీ కోరుతుంది. కానీ తెలుగుదేశం అంటే వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వకుండా ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ శక్తిగా గెలుపు ఊపి మీద ఉన్నటువంటి అధికార వైసీపీని ఢీకొట్టాలి అంటే అందరూ ఏకం కావాలి అనడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది చాలా స్పష్టంగా జనసేన అధినేత చెప్పాలి అనేది బీజేపీ డిమాండ్ చేస్తుంది. కానీ ఈ అంశాన్ని ఎక్కడ కూడా స్పష్టంగా చెప్పనప్పటికీ కూడా బీజేపీ జాతీయ అధినాయకత్వ ఆదేశాలకు అనుగుణంగా తమ నిర్ణయం ఉంటుంది అనేది బీజేపీ చెప్పకనే చెప్తోంది. ఈరోజు చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా సోము వీర్రాజు మాట్లాడుతూ త్యాగాలు చేసి ఉన్నాము, ఇకపై త్యాగాలు చేసేందుకు బీజేపీ సిద్ధంగా లేదు అని చెప్పే ప్రయత్నాన్ని సోమవీర్రాజు అయితే చేశారు. అయితే తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ ఇటీవల కాలంలో కొంత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది అనేది బీజేపీ ఆరోపిస్తోంది. అంతర్గతంగా కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ అన్ని అంశాలపైన తాము మాట్లాడబోమని బీజేపీ చెప్తూనే రాబోయే వారం లేదా 10 రోజుల్లోపు ఏదైతే ఇటీవల కాలంలో నెలకొన్నటువంటి అంశాలు ఉన్నాయో, ముఖ్యంగా పొత్తులకు సంబంధించి ఎత్తులు, అలాగే వ్యతిరేక ఓటు బ్యాంకు చీలనివ్వనంటూ తెర వెనక జరుగుతున్నటువంటి రాజకీయం, మరోవైపు చంద్రబాబు త్యాగాలకు సిద్ధమంటూ చేస్తున్నటువంటి ప్రకటనలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఈ అన్ని అంశాలపైన కూడా వారం నుంచి 10 రోజుల్లోపు చాలా కీలకమైనటువంటి చర్చలు ఢిల్లీ వేదికగా జరగబోయేటటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యల వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటనేది ఎవరు కూడా క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో అధినాయకత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉంటుంది అనేది బీజేపీ చెప్తున్నారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పకనే చాలా స్పష్టంగా చెప్పారు, వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన అడుగులు ఉంటాయని మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. ఇక చంద్రబాబు సైతం త్యాగాలకు తాను సిద్ధంగా ఉన్నాను, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ రకంగా అధికారంలోకి వచ్చారనే అంశాన్ని చంద్రబాబు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ఇక్కడ ప్రధానంగా ఏదైతే బీజేపీ లేవనెత్తుతున్నటువంటి అంశం, ఇక్కడ కలిసి అడుగులు వేయాలి, కలిసి నడవాలి, రాజకీయ ప్రయాణాన్ని ఇప్పటికే ప్రారంభించాం కాబట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఏదైతే అనుకున్నటువంటి లక్ష్యం ఉందో దాన్ని నెరవేరడానికి నిర్ణయం తీసుకోకుండా, ఆ రకంగా ముందుకు వేయకుండా, ఆ రకంగా అడుగులు వేయకుండా అనూహ్యంగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వెనక తెర వెనక చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క పొలిటికల్ సమీకరణలు మారుతున్నాయి. కాబట్టి వీటన్నిటి విషయంలో రాబోయే వారం లేదా 10 రోజులపు ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తోంది. రూట్ మ్యాప్కి సంబంధించి కూడా ఇప్పటివరకు బీజేపీ ఒక స్పష్టమైన ఇండికేషన్స్ ఇవ్వలేదని అటు జనసేన చెప్తుంటే, జనసేన ఇంతవరకు రూట్ మ్యాప్ పైన ఎందుకు మాట్లాడలేదు, ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారనేది బీజేపీలో కూడా చర్చ జరుగుతుంది. కానీ బీజేపీ మాత్రం తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత ఇస్తున్నటువంటి ప్రకటనల పట్ల అయితే విముఖంగా ఉన్నట్టుగానే మనకైతే అర్థమవుతోంది. రైట్ వసంత్, థ్యాంక్ యూ. ఇక ఏపీలో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల వ్యూహాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మధు లైవ్లో అందిస్తారు. మధు, చెప్పండి, ఓవరాల్గా మనం చూసుకుంటే 2 పార్టీలు సుముఖంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఒక పార్టీ మాత్రం విముఖంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవేళ అవసరం అనుకుంటే గనక బీజేపీని వదులుకోవడానికి కూడా జనసేన సిద్ధంగా ఉందా, లేకపోతే ఇంకొంత టైం తీసుకుంటారా ఏంటి? ఓవరాల్గా పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది? రాజు, మొత్తంగా ఒక వాతావరణం అయితే తుఫాను ప్రభావం కనిపిస్తూ గాలి దుమారం ఏ విధంగా ఒకవైపు కనిపిస్తుందో మరోవైపు పొలిటికల్ దుమారం కూడా రేగిందని మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, అంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు కావచ్చు, కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, వీరంతా కూడా ఈ పొత్తుల గురించి మాట్లాడటం, అదేవిధంగా వీటికి కౌంటర్లుగా వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ వారంతా కూడా మాట్లాడటం అనేది రాజకీయంగా ఈ రోజు దుమారం వేగిందని చెప్పుకోవచ్చు. మొత్తం కీలకమైన వ్యాఖ్యలకు కావచ్చు, కీలకమైన కామెంట్లకు, కీలకమైన సవాళ్లకు ఈ ఆదివారం వేదికైందని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా ఎప్పుడైతే జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలక వ్యాఖ్యలు చేశారో, ఈ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాను, దానికి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన తర్వాత మొత్తం పరిణామాలంతా కూడా ఒక పొలిటికల్ చర్చకు దారితీసాయి. అన్ని పార్టీల్లో కూడా ఒక అంతర్గత చర్చకు కారణమయ్యాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అదేవిధంగా అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను, ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు చాలా అగ్రెసివ్ గా దాని మీద స్పందించారు. నిన్న కాక మొన్న తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. మరో ప్రజా ఉద్యమం అవసరం, అందరూ కలవాల్సిన అవసరం ఉంది. టీడీపీ దీనికి నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే త్యాగాలు చేస్తాం, జైలుకి వెళ్లాల్సిన వెనకాడబోము, జైలుకి కూడా వెళ్తామని చెప్పి
ఆయన చెప్పిన నేపథ్యంలో Right. దాన్ని మధు, ఒక్క ప్రస్తావిస్తూ నిమిషం. సోమవీర్రాజు మధు. కీలక కామెంట్లు చేశారు. కొంతమంది మధు, ఒక్క నిమిషం ఈ మీరు మధ్య లైవ్లో కాలంలో ఉండండి. మాట్లాడుతున్నారు, త్యాగాలకు సిద్ధంగా ఒక్క నిమిషం ఉన్నారు. మీరు లైవ్లో వాటి ఉండండి, గురించి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఇప్పటికే చాలా త్యాగాలు చూసాము, ఇక త్యాగాలు చూడటానికి గమనించడానికి మేము సిద్ధంగా లేము ఏపీ బీజేపీ శాఖ వైపు నుంచనే ఆయన. మధు, ఒక్క నిమిషం మీరు లైవ్ లోనే ఉండండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని న్యూస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఏం మాట్లాడారో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు సంబంధించి ఒకసారి విందాం. విర్రవీగుతున్నారు వైసీపీ వాళ్ళు. రేపొద్దున 15 సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యతిరేక ఓటును నేను చీల్చనివ్వను అని చెప్పాను. దానికి కారణం నాకు వైసీపీ మీద వ్యక్తిగత ద్వేషం ఏముంటుంది నాకు. వారు నన్ను ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టే నన్ను నా సినిమాలు ఆపిన ఇంకోటి ఏం చేసినా పట్టించుకుని వాటిని ప్రాణాలనే లెక్క చేయకుండా రాజకీయాల్లోకి వచ్చిన వాడిని నా సినిమాలో నా ఆర్థిక మూలాలు కొడతానంటే భయపడే వ్యక్తినా నేను. కర్నూలు జిల్లా కొన్నిదెల గ్రామాన్ని ఇంటి పేరుగా పెట్టుకున్నాం. నాకు ఆ భయం ఉంటుంది. 151 మంది సభ్యులు వచ్చి మీరు అద్భుతంగా ఉద్యోగాలు సృష్టించి మీరిచ్చిన జాబ్ క్యాలెండర్ని మీరు విడుదల చేసి నిరుద్యోగం లేకుండా ఎంతో కొంత ప్రయత్నం చేస్తామని నేను ఎందుకు మాట్లాడతాను బయటికి మీకు వ్యతిరేకంగా? వైసీపీకి పనిచేసే నాయకులే, వైసీపీకి పనిచేసిన మైనారిటీ నాయకులు కూడా ఈ రోజున విసుగు చెందే పరిస్థితి వచ్చేసింది. వారి దగ్గర కూడా లంచాలు తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఎమ్మెల్యేకి 10 లక్షలు ఇవ్వాలి వచ్చిన ప్లాట్ ఇవ్వాలంటే. మేము సింగిల్గా సింహంలాగా వస్తామని చెప్తున్నారు వాళ్ళు. మీరు సింగిల్గా సింహంలాగా వచ్చేసి అందరినీ చీల్చెండాడేస్తున్నారు ప్రజల్ని. ఇలాంటి డైలాగులు సినిమాలు నేను చెప్తాను, నిజ జీవితంలో నేను చెప్పను. సినిమాలు గడ్డం గీసుకుంటాను, నేను గీసుకున్నాను, సినిమాలు చెప్తాను, బాగుంటాయి. ఇందిరాగాంధీ గారు ఆ రోజున ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు, చాలా అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ రోజున పరస్పర విరుద్ధమైన పార్టీలన్నీ కలిసినాయి. జనసంఘ్, ఒకప్పుడు బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, జనతా, ఇలా అన్ని రకాల చిన్న చిత్తగా సమతా పార్టీ, ఇలా అన్ని పార్టీలు కలిసి రాజకీయాల్లో పౌరుషాలు ఉండవమ్మా, ఓన్లీ వ్యూహాలే ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఆ వ్యూహం ప్రజాక్షేమం కోసం తప్ప నాకు పదవి కావాలి నేను ఎప్పుడు వ్యూహం వేయను. సింగిల్గా రావాలని నేను డిసైడ్, నువ్వే కూడా చెప్పడానికి. అది మేము అడుగుతున్నావా నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఏ తిండి తినాలి, ఎవరితో మాట్లాడాలి, మేము అడుగుతున్నావా వైసీపీ వాళ్ళని? మీకు ఎక్కడి నుంచి హక్కు ఉంది మమ్మల్ని అడగడానికి? కొంచెం తగ్గాలి మీరు, కొంచెం అతి ఎక్కువైంది మీకు, కొంచెం తగ్గాలి. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి వివిధ పార్టీల వ్యూహాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మధు లైవ్లో అందిస్తారు. మధు, చెప్పండి. ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఈ పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది? 3 కలిసి పనిచేసేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది తాజా పరిస్థితి చూస్తుంటే 3 పార్టీలు? రాజు, మొత్తంగా ఈ పరిణామాలన్నీ గమనిస్తే మనకి చాలా క్లియర్ గా అర్థమవుతున్నది ఏంటంటే, టీడీపీ జనసేన ఈ 2 పార్టీల స్టాండ్ ఒకే రకంగా కనిపిస్తుంది. ఆ 2 పార్టీల అధినేతలు మాట్లాడిన వైఖరి కావచ్చు, దాంట్లో ఉన్న కామెంట్స్ కావచ్చు, అన్ని దాంట్లో సారూప్యత కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రజా ఉద్యమం అవసరం, దానికి టీడీపీ నాయకత్వం వహిస్తూ ఉంది. ఎవరో కలిసి వచ్చినా కలిసి ఇది చేస్తాం, అవసరమైతే త్యాగాలకు కూడా సిద్ధమని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు అన్నాడు. అదేవిధంగా గతంలో కూడా వైఎస్ఆర్ కొంతమందితో పొత్తులు పెట్టుకున్నారు, టీఆర్ఎస్ వామపక్షాల వాళ్ళతో కూడా పొత్తులు పెట్టుకున్నారు. పొత్తులు పెట్టుకోవడం తప్పేంటి అన్న విధంగా కూడా ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోతా ఉన్నాయి, కాగ్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా అంతకంతకు నిరుద్యోగం పెరిగిపోతుంది, రాష్ట్రంలో ఏమాత్రం పాలన బాలేదు. ఇటువంటి పరిస్థితులు చక్కబడాలంటే ఖచ్చితంగా ప్రత్యామ్నాయం రావాలి, అన్ని పార్టీలు కలవాలి, నేను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని ఆయన గతంలో స్పష్టం చేసిన విధంగానే ఈ రోజు కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే 2 కూడా దాదాపు సారూప్యత కనిపిస్తుంది. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు మాత్రం టీడీపీ మాట ఎత్తితే ఆయన ఊగిపోతున్నట్టుగా కనిపిస్తుంది. మేము గతంలో చాలా త్యాగాలు చూసాము, ఇక త్యాగాలు చూడటానికి మేము ఏమాత్రం సిద్ధంగా లేవని చెప్పి ఆయన కరాఖండిగా టీడీపీతో వెళ్ళటానికి ఆయన సిద్ధంగా లేవని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక అయితే బీజేపీతో జనసేన తెగదెంపులు చేసుకుంటుందా అన్న అనుమానాలు కూడా కొద్ది రోజులుగా ఉన్న తరుణంలో కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ కూడా ఒక కీలక కామెంట్స్ చేశారు. 100% ప్రస్తుతం బీజేపీతో ఉన్నాము, భవిష్యత్తులో ఉమ్మడి కార్యాచరణ కూడా చేస్తామన్నామని చెప్తా ఉన్నారు. అంటే అవసరమైతే టీడీపీతో ఆహ్వానం పలికితే ఆలోచిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీతో ఉన్నాము, అదేవిధంగా కేంద్రంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే ఓవరాల్ గా చూస్తే ఆ పరిణామాలు చూస్తే కనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజుకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా కేంద్రం దీనికి ఒప్పుకోవచ్చు అనేది పవన్ కళ్యాణ్ ధీమాగా మనకు కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే
టీడీపీ జనసేన స్వారూప్యంగా మాట్లాడటం చూస్తే దాదాపు పొత్తు ఖరారు అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు బీజేపీలో ఒక వర్గం వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇంకొక వర్గం టీడీపీకి అనుకూలంగా ఉంది. ఎవరైతే టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లారో ఆ నేతలంతా కూడా ఇప్పటికే కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ పార్టీ పెద్దలతో కూడా టచ్ లో ఉన్నారు. కలిస్తే మంచిది అన్న సంకేతాలను కావచ్చు, మిగతా వచ్చే లాభాలు కావచ్చు, అన్నింటినీ కూడా వివరిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ బీజేపీ కేంద్ర నాయకత్వం ఏం చెప్పబోతోంది, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ ప్రస్తుతం చాలా కీలకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇది తప్పించి మిగతా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో అదే రూట్ లో చంద్రబాబు కూడా వచ్చిన పరిస్థితుల్లో బీజేపీ వైపు నుంచి ఏ విధంగా రాబోతుంది, ఏ విధంగా వీళ్ళు ముందుకెళ్లబోతున్నారు అనేది మాత్రం చూడాలి. అయితే సోమవీరాజు చేసిన కామెంట్స్ కావచ్చు, ఇప్పుడు పొత్తుల గురించి అప్పుడే మాట్లాడబోము, కొద్ది రోజుల తర్వాత మా వ్యూహాలు మాకుంటాయి, అన్ని ఒకేసారి చెప్పమని పవన్ కళ్యాణ్ చెప్పారు. అదేవిధంగా ఏదో ఒక అద్భుతం జరగవచ్చు భవిష్యత్తులో అని కూడా ఆయన ముక్తాయింపు మధ్యాహ్నం ఇచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతుందన్న ఆసక్తి, ఒక చర్చ అనేది పొలిటికల్ వర్గాల్లో కనిపిస్తోంది. దీన్ని ఈ అంశాన్ని పైన వైసీపీ నేతలంతా కూడా అటాకింగ్ దిగారు. ఈ రెండు పార్టీలు బండారం బయటపడింది, ఆ రెండు మధ్య రిలేషన్ ఏముందో అది బయటపడిందని చెప్పి టీడీపీ జనసేన మీద అటాకింగ్ మోడ్ లోకి వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబుని మళ్లీ సీఎం చేయడం కోసమే పార్టీ పెట్టారు. మళ్లీ ఈ కౌలు భరోసా యాత్ర కూడా చంద్రబాబు భరోసా యాత్ర పేరుతోనే చేస్తా ఉన్నారని వారు కూడా ఎద్దేవా చేయడం జరిగింది. అదేవిధంగా మేము సింగిల్ గా వెళ్తామన్న ధీమా వారిలో ఎప్పుడు మాట్లాడినా ఆ ధీమా కనిపిస్తుంది. మీరు కూడా అలాగే సింగిల్ గా పోటీ చేయండి అని వారు కూడా సవాల్ విసురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ పరిణామాలు కూడా వైసీపీలో అంతర్గత చర్చకు దారితీస్తా ఉన్నాయి. రెండు పార్టీలు కలిస్తే కొంత ఇబ్బంది అని భావిస్తున్న తరుణంలో ఈ పొత్తులు అనేది సెట్ కాకూడదని చెప్పి వైసీపీ కూడా భావిస్తుంది. అందుకు తగ్గ అస్త్రాలను కూడా ఉపయోగిస్తుంది. మొత్తంగా ఈ రోజైతే మొత్తం అన్ని పార్టీల అధినేతలు కావచ్చు, ఇతర పార్టీ వైసీపీ ముఖ్య నేతలు కావచ్చు, వీరంతా మాట్లాడిన దాంతో చూస్తే మొత్తం ఓవరాల్ గా ఒక పొలిటికల్ హిట్ అయితే రాజేశారని చెప్పుకోవచ్చు. ఈ పొత్తుల